అమెరికాలో స్థిరపడిన అంతర్జాతీయ నైరూప్య చిత్ర కళాకారులు, సాహితీవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎస్వి రామారావు ఇటీవల స్వదేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, ఆత్మీయులు, సాహితీవేత్తలు, కళాకారులను కలుస్తున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం గణపతి నగర్లో గల విజయ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ని కలిశారు. డాక్టర్ ఎస్వి రామారావు స్వస్థలం గుడివాడ అయినప్పటికీ మంగళగిరిలో మరీ ముఖ్యంగా శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి, గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. డాక్టర్ ఎస్వి రామారావు, జొన్నాదుల బాబ్జీ, ప్రగడ రాజశేఖర్ల మధ్య వివిధ అంశాలపై చర్చ సాగింది. ఈ క్రమంలో పాత మంగళగిరికి చెందిన దివ్యాంగ రచయిత్రి చింతక్రింది సాయిజ్యోతి ఆమె తండ్రి రవి మర్యాదపూర్వకంగా డాక్టర్ ఎస్వి రామారావును కలిసి ఇటీవల తాను రచించిన చేయి వేడని చెలిమి నవలను అందజేశారు. ఎంతో సంతోషం వ్యక్తం చేసిన డాక్టర్ ఎస్వి రామారావు సాయిజ్యోతిని అభినందించి మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షించారు. Congratulations. People are recognizing your talent, and it's a great thing. And you are not only giving great joy to your parents, but to the public also. That's your creativity. We are all. అయితే 70 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలేమో లండన్లో ఉండి 60 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు. మన మన వాళ్ళకి ఎనలేని గౌరవం సంపాదించి పెట్టారు. నా దృష్టిలో ప్రపంచంలో నెంబర్ 1 కింద వస్తారు మన వాళ్ళు. ప్రపంచంలో అంత గొప్పవాళ్ళు. సర్వీస్ చేస్తున్నారు సార్, ఎడ్యుకేషన్ పరంగా కానీ లయన్స్ క్లబ్ మీరు అన్నారు కదా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ డిగ్నిటీ కోసం అది బాగా ఎన్ని జాబ్ చేస్తున్నా, ఎంత బెస్ట్ పొజిషన్ ఉన్నా అది మాత్రం అధిగమించలేం సార్ ఎప్పటికీ కూడా. బట్ ఈ స్టోరీలో చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్స్ మనకి అదర్ కంట్రీస్ లో ఉన్నాయి సార్. కాకపోతే వాటిని ఇక్కడ మన ఇండియాకి అవైలబుల్ గా ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి సైన్స్ గ్రూప్ నాట్ అలౌడ్ మాకు యాక్చువల్ గా. ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కొని సైన్స్ గ్రూప్ ఎలా చదివి ఆ స్మార్ట్ రోబోని ఆవిష్కరిస్తుంది తను. అది అందరికి ఇప్పుడు మాకు మొబైల్ ఎలా మేము ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నామో అలాగే ఒక రోబో అనమాట. ఎవ్రీ విజువల్ ఇంపేర్డ్ పర్సన్ హ్యావ్ ఏ వన్ రోబో. ఎక్కడికి వెళ్ళినా గైడ్ చేస్తారు, మార్కెట్ కి అయినా షాపింగ్ అయినా. సో పర్సన్ లాగానే గైడ్ చేసే విధంగా అది సార్ ఆ థీమ్. ఇవాళ సాయంత్రము కుమారి సాయి జ్యోతి చింతకింది వారు రాసిన నవల చేయి వీడిని చెలిమని నవల నాకు అందజేశారు. ఇది ఇంకా నేను చదవలేదు, కానీ ఇందులో చాలా గొప్పవాళ్ళు కూడా ముందు మాటలు రాశారు ఈ నవల మీద. ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఇంత నవల రాయడానికి వారు ఎంత కృషి పెట్టారు, ఎంత సాహిత్యపరంగా కృషి పెట్టిందే ఇటువంటి గొప్ప నవల రాయడానికి అవకాశం ఉండదు. అటువంటిది నాకు వారిని కలవటం తటస్థపడింది. మనందరికీ అవయవాల్లో అన్నీ సరిగా ఉంటాయి. వారికి దృష్టిపరంగా మనకున్నంత లేకపోయినప్పటికీ అది అధిగమించి సాహిత్యంలో ఎంత కృషి చేశారంటే అది అమోఘమైన విషయము. వారి యొక్క కృషికి మనందరమును శ్లాఘించాలి వారి కృషిని గురించి. మీరు చాలామందికి ఆదర్శవంతురాలు అవుతారు మీరు. ఎందుకంటే ఏది లోపం ఉన్నా అది అధిగమించి మనం ఒక విషయాన్ని సాధించడం అన్నది అది గొప్పవాళ్ళు చేసే పని. మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్పని చేస్తే జీవితంలోకి ఎన్నో ఎన్నో మరపురాని గ్రంథాలు రాస్తారు. ఇంకా ఎన్నో వాటిల్లో కూడా మీరు కృషిని మరలిస్తారు. ఆ విధంగా
మన తెలుగు వాళ్ళకి, తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆదర్శపడిగా నిలుస్తారు. ఏది లోపం ఉన్నా అదొక పెద్ద లోపం కాదు, మనం జయించి తీరాలా, సాధించి తీరాలా. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఒకటి ఇవ్వాల. మన యొక్క సాంఘికంగా మనం ఒకళ్ళేమే సంఘానికి మనం ఏమైనా ఏ విధమైనటువంటి కంట్రిబ్యూషన్ మనం చేస్తాము అన్నదానికి మీరు రుజువు. అందుకోసమని వీ కంగ్రాచులేట్ యూ అమ్మ. ఇంత చిన్న వయసులో ఇంత మహద్గ్రంథాన్ని రాశారంటే మాకు ఆశ్చర్యమే కాకుండా ఆనందం వేస్తుంది. అది మన పద్మశాలిగా, నేను పద్మశాలి వాడిగా ఎంతో గర్వపడుతున్నాను మీరు చేసిన పని. అందరికీ నలుగురికి చెప్తాను నేను, ఇంత గొప్ప వ్యక్తి మనలో ఉన్నారు అని. నాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది, మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ నాన్నగారిని, మిమ్మల్ని కూడా. ఇంకా భగవంతుడి కృప మీతో మీకు మీరు ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు మీ వెంట ఉంటాడమ్మా. అది జీవితంలో కొన్ని అరుదైన క్షణాలు ఉంటాయి అంటారు. ఈ రోజు నాకు అవి ఆ అరుదైన క్షణాలను నేను అనుభూతి చెందాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని మన పద్మశాలి సంఘంలో పద్మశ్రీ అవార్డు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ మన ఈ కళాకారులు కూడా మన మన పద్మశాలి సంఘంలో ఉన్నారు అని రుజువు చేస్తున్నటువంటి శ్రీ రామారావు సార్ గారిని కలుసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో సార్ ఇప్పుడు నా గురించి చెప్పిన మాటలు కానీ, ఇక్కడ ఉన్న కొన్ని నిమిషాలు కానీ నేను ఎప్పటికీ కూడా మధుర స్మృతుల్లాగా నా మనసులో ఎప్పుడు పదిలంగా దాచుకుంటాను. ఇటువంటి కార్యక్రమం గురించి నన్ను ఇలా పరిచయం చేస్తే బాగుంటుంది అన్న సదుద్దేశంతో బాపూజీ సార్ గారు, ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను, సార్ కాల్ చేసి ఇట్లా అమ్మ రమ్మని చెప్పారు. అంటే అవకాశం కల్పించాలి అమ్మాయికి అని ఆ ఉద్దేశం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మన విజయ్ డిగ్రీ కాలేజ్ సంస్థలు డైరెక్టర్ అయినటువంటి శ్రీ ప్రగడ రాజశేఖర్ గారు కూడా, మనకు తెలుసు సార్ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలలో ముందుంటారు. సో అలా సార్ సహకారంతో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ వేదిక ఇక్కడ విజయ్ డిగ్రీ కాలేజ్ దానికి వేదిక అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక చిన్న మాట అండి, చేయి వీడని చెలిమి ఈ పుస్తకం అందరూ చదివించండి. ఇది మా అందరి కష్టము. విజువల్ ఇంపైర్డ్స్ అందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము అమౌంట్ వేసుకొని కంటెంట్ని డెవలప్ చేసుకొని అందరం కలిసి కృషి చేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు రాయడానికి. అలా ఈ బుక్ అన్నది బయటికి వచ్చింది. అందరూ కూడా ఈ బుక్ని చదివి అవేర్నెస్ని కలిగించుకొని మమ్మల్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకుంటారని సభాముఖంగా ఆశిస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్లాస్కి వచ్చి ఒక 5-6 ఇంకొక విషయాలు రాశారు. నోట్స్ కాదు, ఇప్పుడు 67 తెలుస్తున్నాయి. 67 తదుపరి డాక్టర్ ఎస్వి రామారావు, జొన్నాదుల బాబ్జీ, ప్రగడ రాజశేఖర్లతో కలిసి వ్యూవర్స్ కాలనీలోని శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షుడు గంజి రవీంద్రనాథ్, గంజి చిరంజీవి సోదరుల నివాసానికి వెళ్లారు. గంజి బ్రదర్స్ సాదరంగా వారిని ఆహ్వానించారు.
అంటే సూర్యుడు అయినట్టు. మేము మాత్రం అదే చెప్పుకుంటాం అండి. అదే అంటే మాకు మార్కెట్ లో అంతకంటే వీళ్ళు ఫలానా ఆయన పిల్లలు ఇలా చేసుకుంటున్నారు, శుభ్రంగా చేసుకుంటున్నారు అని మార్కెట్ లో పరిచయం చేసింది కూర్చోండి అంత మన వాళ్ళల్లో పెద్దవాళ్ళకి బాబుజీ గారు అందరూ వచ్చి ఇక్కడికి వస్తారు. మనకి మొదటి నుంచి ఇదే మాకు అక్కడ మాకు ఉన్న 26 ఇక్కడ బయలుదేరాం, 27 శనివారం నాడు దిగాం. ఇదే సందర్భంలో స్థానిక ప్రముఖ గాయకులు అల్లక తాతారావును డాక్టర్ ఎస్వి రామారావుకు పరిచయం చేశారు. మంగళగిరి ఔన్నత్యాన్ని చాటుతూ స్వీయ రచన మన మంగళగిరి గేయాన్ని అల్లక తాతారావు ఆలపించి వారి మన్ననలు పొందారు. జయ జయ హో మంగళగిరి, జయ జయ హో మంగళగిరి, శాంతి సహన సహజీవన సుధా మాధురి మన మంగళగిరి. జయ హో మంగళగిరి, చేనేత స్వర్ణకార కళా సాగరి మన మంగళగిరి. అమరావతి రాజధాని స్వాగత ముఖద్వారము, అమ్మ వడిలా అవతరించే ఎయిమ్స్ వైద్యాలయము. అమరావతి రాజధాని స్వాగత ముఖద్వారము, అమ్మ వడిల అవతరించే ఎయిమ్స్ వైద్యాలయము. దశ దిశలా ఖ్యాతి గన్న మహాగాలి గోపురము, పానకాల రాయని మహాపుణ్యక్షేత్రము. జయ హో మంగళగిరి, శాంతి సహన సహజీవన సుధా మాధురి మన మంగళగిరి. పాడి పంటల నెలవు పాత మంగళగిరి, వర్తక వాణిజ్య తరువు పేట మంగళగిరి. పాడి పంటల నెలవు పాత మంగళగిరి, వర్తక వాణిజ్య తరువు పేట మంగళగిరి. దశ దిశలా ఖ్యాతి గన్న మహాగాలి గోపురము, పానకాల రాయని మహాపుణ్యక్షేత్రము. జయ హో మంగళగిరి, శాంతి సహన సహజీవన సుధా మాధురి మన మంగళగిరి. సాధు సోడ సెంటరు, గుర్రపు జట్క సవారీలు, గురువారపు సంతలు, గూడు రిక్ష తయారీలు, కైవారం బాలాంబ నిరతాన్న దానాలు, శాసనాల స్తంభాలు, గత వైభవ ఆనవాళ్ళు. జయ అదే మీరు పాడింది మన నలుగురు కాదు, ఒక టీవీలో ఉన్నది ఆయనది కాదు, అందరి చేతులు తీసుకెళ్తే చాలా ఊళ్ళు వెళ్తారు, అది ఉంచుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వింటుంటారు. మీరు ఈ పాట పాడి స్టూడియోకి వెళ్ళండి. నాకంటే చిన్న అయినప్పుడు ఇంకెంత ఒకసారి 10 సంవత్సరాలు చిన్నోళ్ళు ఉంటుంది కదా. బాబు కూడా ఇప్పుడు పెద్దాయన దగ్గరికి వెళ్తున్నాను. లీడర్ అంతే. బాబుజీ గారు మా దగ్గర తదుపరి శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.